అందరికీ హాయ్. ఈరోజైతే మేము రోబస్టా కాఫీని అయితే ఏరడానికి వచ్చాము. నార్మల్ కాఫీ రోబస్టా కాఫీకి చిన్న తేడా ఉంటుంది. ఇవి చెట్లు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి, ఆకులు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. రోబస్టా కాఫీ అంటే నార్మల్ కాఫీ చిన్న ఆకులు, కొంచెం పొట్టిగా చెట్లు ఉంటాయి. అయితే చెట్లు మనం పెంచుకోవడాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడే వాటి చిగుర్లు కట్ చేసినప్పుడు అవి కొంచెం పొట్టిగా పెరుగుతాయి అన్నమాట. మనకి నార్మల్ కాఫీ కన్నా ఈ రోబస్టా కాఫీ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది, అయినా వెయిట్ ఎక్కువగా ఉంటుంది. చెట్లన్నీ బాగా ఎత్తుకు పెరగటం వల్ల దోని పెట్టి లాగి ఏరాల్సి వస్తుంది. అలా ఏరుతున్నప్పుడు చాలా కొమ్మలు అయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా కొమ్మలు విరిగిపోయాయి కూడా. అందువల్లే మనం చిన్నగా ఉన్నప్పుడే మనం కొంచెం చిగురుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వాటి కొమ్మల్ని అనేది మనం కట్ చేసుకోవాలి. ముందు మేము పెట్టిన వీడియోస్లో ఎందుకు కొమ్మలు కట్ చేస్తున్నారు, కాఫీ మొక్కలు ఎలా చిలుపుతున్నారు అనేసి చాలామంది అడిగారు. సో ఇలా ఎక్కువ బారుగా పెరిగిపోతాయని చెప్పేసి మనం కొంచెం చిన్నప్పుడే వాటి చిగురుని కట్ చేస్తూ ఉండాలి. ప్రతి సంవత్సరం చిగురులు వస్తూనే ఉంటాయి, వాటిని కట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఏరడానికి వీలుగా మొక్కలు పెరుగుతాయి అన్నమాట. అందువల్ల ఎవరైనా కాఫీ మొక్కలు పెంచుకోవాలనుకుంటే సరైన సలహాలు తీసుకొని ఏ సైజులో ఉన్నప్పుడు మనం చిగుర్లు కట్ చేసుకుంటే బాగుంటుందో ఆ సైజులోనే కట్ చేసుకోవాలి. నార్మల్ కాఫీలో కూడా చాలా రకాలు ఉంటాయి, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకి చంద్రగిరి, కావేరి ఇలాంటి పేర్లతో పిలుస్తారు. మా ఏరియాలో కాఫీ అయితే చాలా ఆర్గానిక్గా పండుతుందండి. ఎలాంటి మందులు కూడా ఉపయోగించరు, నేచురల్గానే పండుతాయి అవన్నీ కూడా. ఎక్కువ శాతం కొండల్లో వేస్తారు, అడవుల మధ్యలో వేస్తారు. వాటికి నీడ అవసరం కాబట్టి చల్లదనం ఎక్కువగా ఉండాలి కాఫీ మొక్కలు పండాలంటే. సో అలా పండిస్తారనమాట. మనం మొక్క వేసిన 4 సంవత్సరాలకి అయితే కాఫీ గింజలు అనేవి కాస్తాయి, పంట అనేది వస్తుంది. కాఫీ మొక్కలు మొత్తం కూడా చెట్ల నీడలో పెరగడం వల్ల పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లలో మిరియాల మొక్కల్ని ఎక్కిస్తారు. మిరియాల తీగలు అల్లుకొని మిరియాలు కూడా కాస్తాయి. సో ఇటు కాఫీ పంట వస్తుంది, అలాగే మిరియాల పంట కూడా వస్తుంది. సో ఆ విధంగా 2 పంటలు ఒకే చోట పండించడం జరుగుతుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. వీడియో చివరి దాకా చూడడం మర్చిపోకండి. మరో వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.